శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనకు చాలా అధ్యాయాలుగా సమదర్శనాన్ని గురించిన ప్రస్తావనను వివరణను ఇచ్చుకుంటూ వస్తున్నాడు. 4వ అధ్యాయంలో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనే శ్లోకంలో కనిపించే ప్రతి వస్తువులోనూ మనం ఏ రకమైనటువంటి యజ్ఞక్రియలను చేస్తున్నా, ఏ రకమైనటువంటి పూజాధికాలను చేస్తున్నా ఆ పూజా సాధనాలన్నిటిలోనూ బ్రహ్మదృష్టిని చేయమని ఒకసారి ఉపదేశం చేశాడు. 5వ పండితా సమదర్శినః అని సూచన చేసి నిర్విశేషం పరం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థితాః అని ఆ సమదర్శనం అంటే పరమాత్మ యొక్క దర్శనమే అనే విషయాన్ని మరొకసారి చెప్పాడు. 6వ అధ్యాయంలో కూడా సర్వత్ర సమదర్శన అనే చోట సమమైనటువంటి పరమాత్మను ప్రతి వస్తువులోనూ చూడటం అనేది యోగుల యొక్క కర్తవ్యం అని బోధించాడు. ఆ పరమాత్మను సర్వత్రా చూడటం లేదా పరమాత్మను ప్రతి వస్తువులోనూ చూడటం అనే దాన్ని సమదర్శనంగా పరమాత్మ ఇన్ని అధ్యాయాలుగా మనకు చెప్పుకుంటూ వస్తున్నాడు. కొన్ని చోట్ల సంక్షిప్తంగానూ సూచనాత్మకంగానూ చెప్పాడు, కొన్ని చోట్ల ప్రకటంగానే ఈ విషయాన్ని గురించి చెప్పాడు. ఈ 7వ ప్రారంభంలో ఆ పరమాత్మను తెలుసుకున్నట్లయితే యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే, ఏ రకంగానూ ఇతర వస్తువును తెలుసుకోవలసిన అవసరమే ఉండదు, ఇతర వస్తువు తెలుసుకున్నట్లే అయిపోతుంది అనే విషయాన్ని ప్రస్తావించి పరమాత్మ జ్ఞానం గనక కలిగినట్లయితే ఇతర వస్తువులన్నీ తెలిసినట్లవుతాయి, లేదా ఇతర వస్తువులు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు అనే విషయాన్ని చెప్పాడు. అయితే ఇది ఎలా కుదురుతుంది అనే సందేహం మన మనస్సుల్లో అలాగే ఉండిపోయింది. మనం ఆ సందేహాన్ని తీర్చుకోవటం కోసం అసలు ఈ పరీక్షను లేదా ఈ అన్వేషణను ఎక్కడ ప్రారంభించుకోవాలి, ఏ విధంగా ఈ అన్వేషణను మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనే విషయంలో చిన్నపాటి చర్చను కూడా చేసుకుని మనకు కనిపించే వస్తువులన్నీ ఒక ఎత్తు అయితే ఈ వస్తువులన్నిటికీ పరమ మూల ప్రకృతి అనేది ఒకటి ఉండాలి. ప్రతి వస్తువుకి ఒక మూల ప్రకృతి ఉంటుంది. ఆ మూల ప్రకృతి అన్ని వస్తువులకి కలిపితే ఉండే మూల ప్రకృతే మనకు పరమాత్మ. ఆ పరమాత్మను కనుక తెలుసుకున్నట్లయితే ఇతర వస్తువుల గురించి తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు, లేదా ఇతర వస్తువులు తెలుసుకున్నట్లే అయిపోతాయి అనే విషయాన్ని ఒక్కసారి అనుకున్నాం. ఆ విషయాన్ని పరమాత్మ తనదైన శైలిలో, ఒక ప్రత్యేకమైన శైలిలో మన ముందు ఉంచబోతున్నాడు. పరమాత్మ అసలు పరమ మూల ప్రకృతి లేదా అన్నిటికీ వస్తువులన్నిటికీ పరమాత్మే కారణం అనే విషయాన్ని పైన ఉంచుకుని ఆ పరమాత్మ కింద 2 రకాల ప్రకృతులను ఉంచుతున్నాడు. పరప్రకృతి అపరప్రకృతి అని, లేదా మొదలు అపరప్రకృతి తర్వాత పరప్రకృతి అని. ఈ 2 ప్రకృతుల వలన ఈ మొత్తం చరాచర ప్రపంచం మొత్తం పుట్టుకొస్తుంది. ఈ 2 ప్రకృతులు నాకు సాధనాలు అనే విషయాన్ని చెప్పబోతున్నాడు. ఇలా చెప్పటానికి ముందు ఆ అపర ప్రకృతి అంటే ఏమిటి, తర్వాత పరప్రకృతి అంటే ఏంటి, ఈ 2 ప్రకృతులు తనకు సాధనాలుగా ఎలా తను మలుచుకున్నాడు, ఈ 2 ప్రకృతులు తనకు సాధనాలు ఎలా అవుతాయి, ఆ సాధనాలు అయినందువలన తనను పరమ మూల ప్రకృతిగా ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని క్రమంగా వివరించబోతున్నాడు. ఆ వివరణ పంథాలో, ఆ వివరణ రీతిలో మొదటి శ్లోకాన్ని ఇలా చెప్తున్నాడు. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ అని. మొత్తం ప్రపంచంలో చాలా వస్తువులు ఉన్నాయి. వస్తువులను మనం లెక్క కట్టడం మొదలు పెడితే ఎవరి వల్ల ఆ లెక్క కట్టడం అనేది పూర్తి కాదు. వస్తువులు ఎప్పుడు 1, 2, 3 ఇవి ఇన్ని అని లెక్క కట్టలేము. ఇవి ఈ రకానికి చెందినవి, ఇవి ఈ రకానికి చెందినవి అని విభాగం చేసుకోవటం అనేదే శాస్త్రీయమైనటువంటి రీతి. అలా విభాగం చేసుకున్నట్లయితే, వస్తువులన్నిటినీ గనక విభాగం చేసుకున్నట్లయితే మనకు పంచభూతాత్మకంగా ఈ ప్రపంచం కనిపిస్తోంది. మనకు కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడా పంచభూతమయంగా కనిపిస్తుంది. ఒకవైపు భూమి కావచ్చు, లేదా నీరు కావచ్చు, నిప్పు లాంటి వేడి పదార్థాలు కావచ్చు, వీచే గాలి కావచ్చు, మనం నిలవటానికో లేదా కూర్చోవటానికి ఉండేటువంటి అవకాశం
లేదా స్థలం ఇదైనా కావచ్చు. ఇవి మొత్తం పంచభూతాలు. పృథివీ, ఆపః, తేజః, వాయుః, ఆకాశః అని 5 భూతాలు మనకు ఈ ప్రపంచమంతా కనిపిస్తున్నాయి. ఈ కనిపిస్తున్నటువంటి ఈ భూతాలు, మన కంటికి కనిపించే ఈ భూతాలు స్థూలమైనటువంటి భూతాలు, లేదా మనం వ్యవహరించగలిగినవి, లేదా మనం వాడుకోగలిగినవి, లేదా మనం వినగలిగినవి, లేదా చూడగలిగినవి, వాసన చూడగలిగినవి, పీల్చగలిగినవి ఏమున్నా సరే ఇవన్నీ స్థూలాలు. అంటే మన వ్యవహారానికి, మన వాడకానికి యోగ్యంగా ఉండేటువంటి వస్తువులు. ఈ వస్తువులకు వేరే ఒక ప్రకృతి అనేది ఉండాలి. అంటే మనం మట్టి అని కానీ, లేదా మట్టి ముద్దలని కానీ, లేదా రాళ్ళు, రప్పలు, ఈ రకమైనటువంటి విభాగాన్ని దేన్నైతే వాడుకుంటున్నామో వీటన్నిటికీ కలిపి ఒక మూల ప్రకృతి అనే మాటతో ఒక ప్రకృతి ఉండాలి. ఆ ప్రకృతికి భూమి అని పేరు. భూమి అంటే దాన్ని శాస్త్రీయమైన భాషలో గంధ తన్మాత్ర అని, పృథివీ తన్మాత్ర అని, పృథివీ తన్మాత్రం అని అంటారు. మనకు కనిపించే స్థూలమైనటువంటి భూమికి కారణంగా ఉండేటువంటి సూక్ష్మమైన భాగం, ఆ సూక్ష్మమైన భాగం నుండి ఈ స్థూలమైన భాగం మనకు వాడకానికి వీలుగా బయటకు వస్తుంది. ఆ సూక్ష్మమైన భాగాన్ని ప్రకృతి అని అంటారు. ఆ ప్రకృతి భూమికి విడిగా వేరే ప్రకృతి భూమి అనే పేరుతో, మనం వాడుకునేటువంటి నీళ్లకు, ఆ నీటి సంబంధ ఉత్పత్తులకు ఉండేటువంటి ప్రకృతి ఆపః, భూమి ఆపః. అలాగే మనం వాడుకున్నటువంటి వేడి వస్తువుల యొక్క ప్రకృతి భూమిరాపః, అనలః లేదా తేజః అనేటువంటి ప్రకృతి, లేదా దీన్ని మనం రూప తన్మాత్రం అని కానీ, తేజస్ తన్మాత్రం అని కానీ అనుకోవచ్చు. అలాగే మనకు వీచేటువంటి గాలికి, మనకు ఏ గాలినైతే మనం అనుభవిస్తున్నామో లేదా పీలుస్తున్నామో అటువంటి గాలికి మూల ప్రకృతిగా ఉండేటువంటి వాయువు, వాయు తన్మాత్ర లేదా స్పర్శ తన్మాత్ర. అలాగే మనం ఉండేందుకు వీలుగా, మనం కూర్చునేందుకో, నిలుచునేందుకో, నడిచేందుకో వీలుగా ఉండేటువంటి అవకాశం, ఈ అవకాశానికి మూల ప్రకృతి అయిన ఆకాశం లేదా శబ్ద తన్మాత్రం. భూమి అంటే పృథివీ తన్మాత్రం లేదా గంధ తన్మాత్రం, ఆపః జల తన్మాత్రం లేదా రస తన్మాత్రం, అనలః అంటే తేజస్తన్మాత్రం లేదా రూప తన్మాత్రం, వాయు అంటే వాయు తన్మాత్రం లేదా స్పర్శ తన్మాత్రం, ఖం అంటే ఆకాశ, ఆకాశ తన్మాత్రం లేదా శబ్ద తన్మాత్రం అనే పేరుతో పంచభూతాలకు వెనకాల ఉండేటువంటి సూక్ష్మమైన ప్రకృతులు 5: భూమి, ఆపః, అనలః, వాయు, ఖం అని. ఈ పంచభూతాలన్నిటినీ కూడా నావి లేదా నాకు సంబంధించినవి, నాకు ఇష్టమైనవి, నేను వ్యవహరించుకోవటానికి లేదా నేను వాడుకోవటానికి యోగ్యమైనవి అనుకునేటువంటి మనస్సు, అంటే దీన్నే అహంకారం అని కూడా అనుకోవచ్చు. నాకు సంబంధించింది అనే భావనతో, ఏ భావనతోనైతే ఈ ప్రపంచానికి మనకి ఒక సంబంధం కలుగుతుందో అటువంటి భావనతో కూడినటువంటి మనస్సు, ఇది 6వ ప్రకృతి. ఈ భావనే లేకపోతే ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఉన్నా ఉపయోగం లేదు. నాది అనిపించినప్పుడే అది వాడకానికి వస్తుంది. వాడకానికి వచ్చినప్పుడే దానితో ఒక ప్రయోజనమో లేదా ఒక అనర్థమో లేదా మనకు నష్టమో నిష్ఠూరమో ఏదో ఒకటి పుట్టుకొస్తుంది. నాది అనే భావన రావాలి. కాబట్టి నాది అనటానికి వీలుగా ఉండేటువంటి అహంకారం లేదా మనస్సు, ఆ అహంకార పూర్ణమైనటువంటి మనస్సు, ఆ మనస్సుకు కంటే కూడా వెనకాల ఉండేటువంటి బుద్ధి, అంటే నాది అనటానికి ముందుగా నేను అనేటువంటి భావన, నేను అనాలి అంటే ఆ నేను అనటానికి కావలసినటువంటి భావన. ఈ భావన కేవలం ఒక్కరిలో కాకుండా అందరిలోనూ ఉండే భావన బుద్ధి అనేటువంటి భావన. అందరిలోనూ ప్రతి మానవుడు లేదా ప్రతి ప్రాణి నువ్వెవరివి అంటే నేను అనే సమాధానం చెప్తుంది. నేను, ఈ నేను అనేది ఎవరికి వారికి విడిగా ఏమీ లేదు. అందరూ నేను అనే అనుకుంటున్నారు. ఆ అందరూ అనుకునేటువంటి సమమైన నేను అనే భావన అది బుద్ధి లేదా హిరణ్యగర్భతత్వం లేదా మహత్తత్వం. ఇది కూడా ఒక ప్రకృతి. దీనికంటే కూడా అతి మూలమైనటువంటి, అతి సూక్ష్మమైనటువంటి ఈ అహంకార వాసనలతో,
అహంకార సంస్కారాలతో, నేను నాది అనేటువంటి సంస్కారాలతో కూడినటువంటి అజ్ఞానం, ఈ అజ్ఞానం అనేటువంటి అహంకారం. పంచతన్మాత్రలు, నేను నాది అనేటువంటి భావనతో కూడిన మనస్సు, నేను అనే భావనను అందరిలోనూ కలిగి ఉండేటువంటి బుద్ధి, ఆ బుద్ధికి వెనకాల బుద్ధిని ప్రచోదన చేసేటువంటి నేను అనే వాసనలను, నేను నాది అనేటువంటి సంస్కారాలను కలిగి ఉన్నటువంటి అజ్ఞానం. ఇవి మొత్తం 8 ప్రకృతులు. భూమి, ఆపః, అనలః, వాయు, ఖం, మనః, బుద్ధి ఏవచ అహంకారః ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టధ. ఈ 8 రకాలుగా నా యొక్క ప్రకృతి ఇది ఒకటి ఉంది. ఇయం ప్రకృతి, ఇది ఒక ప్రకృతి. దీనికి అపరా ప్రకృతి అని పరమాత్మే పేరు పైన శ్లోకంలో పెట్టబోతున్నాడు. ఇది ఒక ప్రకృతి అంటే మనం అన్వేషణ చేయవలసినటువంటి విధానాన్ని పరమాత్మ ఇక్కడ స్పష్టంగా సూచిస్తున్నాడు. ఏ వస్తువునైనా అన్వేషించేటప్పుడు, పరమ మూలాన్ని అన్వేషించేటప్పుడు ఏం చేయాలి? దీన్ని మనం చూస్తున్నటువంటి, మనకి ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి వస్తువు, ఆ వస్తువు యొక్క కారణం ఏమిటి, దానికి కారణం ఏమిటి, దానికి కారణం ఏమిటి అని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆ వెతుక్కోవటానికి శాస్త్రీయమైనటువంటి పద్ధతిని అనుసరించాలి. శాస్త్రీయమైన పద్ధతిని గనక దాటిపోతే మన అన్వేషణ ఫలించదు, మనల్ని దారి తప్పిస్తుంది, ఎటైనా దారి తప్పిస్తుంది. అందువలన శాస్త్రీయమైనటువంటి రీతిలో అన్వేషణ సాగాలి. అన్వేషణ సాగాలి అంటే మనకు కనిపించే వస్తువులు, భూమి లేదా పంచభూతాత్మకంగా ఉండేటువంటి వస్తువులు, ఈ పంచభూతాత్మకమైన వస్తువులకు మూలంగా ఏముండాలి? వాటి యొక్క సూక్ష్మ రూపాలు ఉండాలి. అందువలన మనకు కనిపించే స్థూలమైన భూమికి కారణం లేదా ప్రకృతి ఏమవ్వాలి? దీని వెనకాల ఏముండాలి అంటే సూక్ష్మమైన భూమి ఉండాలి, లేదా గంధ తన్మాత్రం అనే పేరుతో వ్యవహరించే భూమి, పృథివీ తన్మాత్రం ఉండాలి. అలాగే మనం వాడుకునేటువంటి నీటికి కారణం ఏమవ్వాలి? ఆ జల తన్మాత్రలు అయి ఉండాలి. మనం వాడుకునేటువంటి వేడి వస్తువులకు, అంటే సూర్యుడు కావచ్చు, అగ్ని కావచ్చు, ఇతర వేడి పదార్థాలు ఏమున్నా సరే వాటన్నిటికీ కారణం ఏమవ్వాలి అంటే తేజ అనే తేజస్తన్మాత్రం అని మూల ప్రకృతి కావాలి. అలాగే మనకు వీచే గాలిని, మనం వాడుకునేటువంటి గాలిని పుట్టించేటువంటి వాయు తన్మాత్రం ఒకటి దానికి మూలంగా ఉండాలి. మనకు అవకాశాన్ని కల్పించేటువంటి ఆకాశానికి వెనకాల సూక్ష్మమైనటువంటి భాగం ఒకటి ప్రకృతిగా ఉండాలి. భూమి, ఆపః, అనలః, వాయు, ఖం, ఇవి పంచభూతాలకు పంచతన్మాత్రలు కారణంగా ఉండేటువంటివి. అయితే కేవలం భూతాలను తెలుసుకున్నందువలన, ఈ భూతాలకు ప్రకృతిని తెలుసుకున్నందువలన మనకు సరి అయిన ఉపయోగం లేదు, లేదా మన యొక్క ఈ ప్రకృతి అన్వేషణ దీనితో పూర్తి కాదు. అందువలన పరమాత్మ ఈ ప్రకృతులను కొద్దిగా పెంచి ఈ పంచభూతాలు లేదా సూక్ష్మంగా ఉండే భూతాలు వాడకానికి రావాలి అనంటే, ఇవి మనం వాడుకోవాలి, వీటితో మనం భోగాలనో, కష్టాలనో, సుఖాలనో, దుఃఖాలనో ఏదో ఒకదాన్ని పొందాలి అంటే ఏం కావాలి అంటే నాది, నాకు అనుకూలమైనది అనే భావన రావాలి. ఈ నాది, నాకు అనుకూలమైనది అనే భావనను కలిగించేటువంటి మనస్సు ఈ పంచభూతాలతో పాటుగా ఈ పంచభూతాలకు ప్రకృతిగా ఉంటుంది. లేదా మనకు కనిపించేటువంటి ఈ చరాచర ప్రపంచం మొత్తానికి, ఆ ప్రపంచంతో మనకు కలిగేటువంటి భోగానికి ఇది ప్రకృతిగా నిలుస్తోంది. నాది, నాకు అనుకూలమైనది అనే భావన. ఇది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి భిన్నంగా ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది. నాకు అనుకూలమైనది మరొకరికి అనుకూలం కావాలని నియమమేం లేదు, మరొకరికి అనుకూలమైనది నాది కావాలి అనే నియమం అసలే లేదు. కాబట్టి నాది అనేది వేరువేరు, లేదా నాకు అనుకూలమైనది అనేది వేరువేరు. అందువలన ఈ మనస్సు ఎవరికి వారికి వేరువేరుగా ఉంటుంది. అందువలనే దీన్ని వ్యష్టి అని అంటారు. విడివిడిగా ఉండేటువంటి మనస్సు, విడివిడిగా ఉండేటువంటి అహంకారం, నాది, నాకు సంబంధించింది అనేటువంటి అహంకారం. ఈ అహంకారం రావటానికి, లేదా ఈ మనస్సు నాది అని అనుకోవటానికి కారణంగా వెనకాల నేను అనే భావన ఒకటి ఉండాలి. నేను అనేది ఉంటే నాది అనేది పుట్టుకొస్తోంది. నేను అనే భావన కేవలం ఒక వ్యక్తికి పరిమితం కాలేదు.
నాది అనే భావన ఆయా వ్యక్తులకు పరిమితమైంది, కానీ నేను అనే భావన మాత్రం ఒక వ్యక్తికి పరిమితం కాలేదు. ఏ వ్యక్తిని అడిగినా నేనే అంటున్నాడు, నేను అనే అంటున్నాడు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి నేనుగా పరిచయం. కాబట్టి ఈ నేను అనేది మనం అనుకున్న దానికంటే కూడా విస్తృతమైన రూపాన్ని కలిగి ఉంది. మన యొక్క ఊహలకు అందనంత విస్తృతంగా ఉండేటువంటిది ఈ నేను. అందువలన దీన్ని సమష్టి అని అన్నారు. అందరూ అనుకునేటువంటి, అందరి బుద్ధులలోనూ ఉండేటువంటి, అందరూ అనుకునేటువంటి ఒక సమష్టి నేను. ఆ నేనుని హిరణ్యగర్భుడు అని లేదా మహత్తత్వం అని కానీ పిలుస్తారు. ఈ మహత్తత్వం అనేటువంటిది కూడా ఒక ప్రకృతి. ఈ ప్రకృతి నేను అనేది లేకపోతే ఎవరికి వారు నాదిగా విడగొట్టుకొని ఆ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల ద్వారా భోగాలను అనుభవించలేరు. కాబట్టి ఇది కూడా ఒక ప్రకృతే అని పరమాత్మ తెలుస్తున్నాడు. దీంతో పాటుగా ఈ నేను అనే భావన ఎప్పుడు పుడుతుంది, ఎప్పుడు పోతుంది, ఎప్పుడు పుట్టచ్చు, ఎప్పుడు పోవచ్చు అంటే ఆ నేను అనుకోవటానికి వీలుగా ఏమైనా పుడితే అప్పుడు నేను అనుకుంటుంది. నేను అనుకోవటానికి ఏ స్కోప్ లేనప్పుడు, ఏ అవకాశము లేనప్పుడు ఈ నేను అనే భావన ఎక్కడ ఉండిపోతుంది, ఎక్కడ మిగిలిపోతుంది? ఎక్కడి నుంచి ఈ నేను అనే భావన మనల్ని బలంగా తోస్తోంది బయటికి అంటే ఈ నేను అని మన అనాది సంసారంలో అనేక జన్మలలో మనమే పెంచి పోషించుకున్నటువంటి సంస్కారాలన్నీ ఆ అజ్ఞానం అనేటువంటి ఒక పిండంలో లేదా అజ్ఞానం అనేటువంటి ఒక మూల ప్రకృతిలో దాగి ఆ అజ్ఞానం నేను అనేటువంటి సంస్కారాలతో కలిసి ఉండి ఈ నేను అనేదాన్ని, నాది అనేదాన్ని, ఈ పంచభూతాలను వీటన్నిటినీ కూడా బయటికి తోస్తుంది. ఆ నేనులన్నిటికీ, ఆ నేను అనుకునేటువంటి, నావి అనుకునేటువంటి సంస్కారాలన్నిటికీ కూడా ఆశ్రయమైనది అజ్ఞానం. దానికి అవ్యక్తమని, అక్షరమని రకరకాల పేర్లున్నాయి. ఆ అవ్యక్తాన్ని పరమాత్మ అహంకార అని అంటున్నాడు. అహంకార అంటే ఈ నేను అనేటువంటి సంస్కారాలన్నీ దాచుకున్నటువంటి పిండం ఇది. మనం స్వర్ణకారుల దగ్గర చూసినట్లుగా ఒక లక్క ముద్ద, ఆ లక్క ముద్దలో చిన్న 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 బంగారు రేణువులు దాగి ఉంటాయి. చిన్న చిన్న బంగారు రేణువులు కింద పడితే వాళ్ళు లక్క ముద్దతో దాన్ని అద్దుతారు. అద్దితే ఈ చిన్న బంగారు రేణువులన్నీ లక్క ముద్దలో దాగి ఉంటాయి. అన్నీ అందులో కలిసిపోయి ఉంటాయి, బయటికి కనిపించవు. ఆ లక్కను కరిగించిన తర్వాత అందులో ఉండేటువంటి బంగారం పైకి తేలుతుంది. పైకి తేలిన బంగారాన్ని తీసుకోవచ్చు. అట్లాగే ఈ అజ్ఞానం కొంతసేపు ఈ నేను, నాది అనేటువంటి సంస్కారాలను లోపల దాచుకుని ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ సంస్కారాలను బయటకు విడిచిపెట్టి ఈ వ్యవహారాన్ని, ఈ వాడకాన్ని లేదా ఈ భోగాన్ని, వీటన్నిటినీ కూడా అది జరిగేట్టు చూసుకుంటుంది. కాబట్టి అజ్ఞానం అనేటువంటిది లేదా అహంకారం లేదా మాయ లేదా అవ్యక్తం, అక్షరం, మహామాయ, మహాసుప్తి ఇలాంటి పేరు కలిగినటువంటి ఈ కారణం కూడా ఒక మూల ప్రకృతి అని 8 రకాలైనటువంటి మూల ప్రకృతులను పరమాత్మ తేల్చాడు. మూలమనే పదం తీసేసుకున్నా సరే భిన్నా ప్రకృతి అష్టధా, 8 రకాలుగా ఈ ప్రకృతిని విడదీసుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులు, ఆ వస్తువులను మనం అనుభవించటానికి, మనకు ఆ వస్తువులు భోగంలోకి రావటానికి, వాడకంలోకి రావటానికి కారణమైనవి మొత్తం అన్నీ కలిపితే 8 రకాల ప్రకృతులు. భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార అని 8 రకాలైన ప్రకృతులు ఉన్నాయి. అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టధా అని మొదటి శ్లోకంలో తన యొక్క మొదటి ప్రకృతిని, 8 రకాలుగా ఉండేటువంటి మొదటి ప్రకృతిని పరమాత్మ సూచించాడు. దీనికి, ఈ రకమైన ప్రకృతికి పేరు పెడుతూ రెండవ ప్రకృతిని కూడా పై శ్లోకంలో ఇలా చూపిస్తున్నాడు. అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని. ఈ ప్రకృతికి పరమాత్మ పెట్టిన పేరు అపరేయం. ఈ ప్రకృతికి పేరు అపరా ప్రకృతి. అపరా ప్రకృతి, దీనికి అపరా ప్రకృతి అని పేరు. ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం, ఈ ప్రకృతి కంటే వేరుగా ఇంకొక ప్రకృతి కూడా ఉంది. ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం, ఆ ప్రకృతికి పేరు పరా ప్రకృతి. ఆ ప్రకృతికి మరొక పేరు జీవభూతాం, జీవరూపమైన ప్రకృతి.
మనం జీవుడు లేదా ఈ ప్రాణాలను ధరించి ఉన్నటువంటి వాడు అని ఎవరినైతే అనుకుంటున్నామో ఆ జీవరూపమైనటువంటి ప్రకృతి, ఈ ప్రకృతికి పరాప్రకృతి అని పేరు. జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. వెనకాల ఉండేటువంటి 8 ప్రకృతులు ఈ ప్రపంచాన్ని పుట్టేట్టు చేస్తాయి. పుట్టి ఆ ప్రపంచాన్ని, పుట్టిన ప్రపంచాన్ని జీవుడితో కలిసేట్టు చేస్తాయి. కానీ ఈ జీవరూపమైన ప్రకృతి ఈ ప్రపంచాన్ని పట్టి నిలిపి ఉంచుతుంది. యయేదం ధార్యతే జగత్. ఈ ప్రపంచం పుట్టడానికి కారణమవుతుంది. ఈ ప్రపంచం పుట్టిన తరువాత ఆ ప్రపంచాన్ని పట్టి నిలిచి ఉంటుంది. ఇది ఈ ప్రకృతి యొక్క లక్షణం. యయేదం ధార్యతే జగత్ అని పరమాత్మ తన యొక్క 2వ ప్రకృతిని కూడా ఇక్కడ చూపించాడు. 2వ ప్రకృతిని చూపించటంలో ముందు వెనకాల చెప్పిన 8 రకాలుగా ఉండేటువంటి మొదటి ప్రకృతికి అపరేయం అని పేరు పెట్టాడు. ఇయం ప్రకృతి అష్టధా భిన్నా ప్రకృతి అపరా. 8 రకాలుగా ఉంది అని నేను చెప్పినటువంటి ప్రకృతి అపరా ప్రకృతి. అపరా ప్రకృతి అని ఎందుకు అంటున్నారు అంటే, ఈ 8 రకాలుగా ఉండేటువంటి విభాగాల్లో ఆ అపరా ప్రకృతిలో ఎక్కడా కూడా స్వాతంత్ర్యం కనిపించదు. భూమి కావచ్చు, ఆపహ, అనలహ, వాయు, ఖం, మనో, బుద్ధిరేవచ, అహంకార, ఈ 8 ప్రకృతులు స్వతంత్రంగా వాటంతట అవే ఏ పని చేయలేవు. వాటి వెనకాల ఎవరో ఒకడు చేతనుడు ఉండి పని చేయించాలి. ఎవరో ఒకడు వీటితో పనిని ఎలా చేయించాలి అని తెలుసుకున్నవాడు, తెలిసినవాడు, జ్ఞానం ఉన్నవాడు పని చేయించాలి. అలా పని చేయించినప్పుడే అవి పనిచేస్తాయి తప్ప వాటంతట అవి పని చేయలేవు. వాటంతట అవి ఏ పని పడితే ఆ పని చేయలేవు. నీరు పారుతున్నట్టు కనిపిస్తుంది కానీ అది పని చేస్తున్నట్టు కాదు. దాని యొక్క స్వభావానుసారం కిందకు వెళుతూ ఉంటుంది. కానీ నీరు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు గడ్డ కట్టాలి, ఎప్పుడు ఏ రకంగా ఉండాలి, ఇలాంటి విషయాలేవి నీటికి తెలిసిన విషయాలు కావు. నీరు ఆయా వాతావరణాన్ని బట్టి తన రూపాన్ని మార్చుకుంటున్నట్టు కనిపిస్తుంది, కానీ మార్చేవాడు ఇంకోడు ఉండాలి. ఏ జడమైన వస్తువైనా సరే, ఇవన్నీ జడమైన వస్తువులు అంటే జ్ఞాన రూపంగా కానీ లేదా తెలివి ఉన్న వస్తువులు కానీ కావివి. తెలివి లేని వస్తువులు, జ్ఞానం లేని వస్తువులు, జ్ఞానస్వరూపం కాని వస్తువులు కాబట్టి ఇవి జడమైన వస్తువులు. జడమైన వస్తువులు కాబట్టి స్వతంత్రాలు కావు. స్వతంత్రాలు కాకపోవటం వలన ఇవి వీటి యొక్క ప్రయోజనాన్ని తాము అనుభవించలేవు. భూమి తనలో ఉండేటువంటి గంధాన్ని తను పీల్చలేదు. నీరు తనలో ఉండేటువంటి రసాన్ని తను అనుభవించలేదు. లేదా వాయువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ భూతమైనా కావచ్చు, తనలో ఉండేటువంటి గుణాలను తను అనుభవించలేదు. ఇవి పరార్థాలు. వీటిని అనుభవించటానికి, వీటిలో ఉండేటువంటి గుణాలను అనుభవించటానికి ఇంకొక చేతనుడు అవసరం. తెలివి ఉన్న జ్ఞానస్వరూపుడైనటువంటి జీవుడు అనేవాడు ఒకడు కావాలి. కాబట్టి ఇవి పరార్థాలు. పరార్థాలు కావటానికి కారణం అవి స్వతంత్రాలు కావు. స్వతంత్రాలు కాకపోవటానికి కారణం అవి జడంగా ఉన్నాయి, చేతన స్వరూపంగా లేవు. అందువలన ఇవి అపరా ప్రకృతి. అపరా అంటే గొప్పవి కావు, నికృష్టమైనవి. నికృష్టమైనవి అంటే ఇంకొకళ్ళ వాడకానికి ఇవి అనుకూలిస్తాయే తప్ప వాటి వలన ఉపయోగం వాటికి లేదు. మరి పరాప్రకృతి అంటే ఎలా ఉండాలి? దీనికి భిన్నంగా ఉండాలి. అంటే ఈ పరాప్రకృతి జీవభూతాం మహాబాహో అన్నాడు. ఈ జీవుడనేటువంటి ప్రకృతి మాత్రం ఇలా లేడు. జీవుడనేవాడు స్వతంత్రుడు. ఎందుకు స్వతంత్రుడు? జీవుడు చేతనుడు. చేతనుడు లేదా చైతన్యం కలిగినవాడు జీవుడు. చైతన్యం అనే పదాన్ని మనం కదలిక అనే అర్థంలో తెలుగులో వాడతాం. కానీ వేదాంత శాస్త్ర మర్యాద ప్రకారం కదలిక కాదు చైతన్యం అంటే. చైతన్యం అంటే జ్ఞానం. ఆ జ్ఞానస్వరూపుడు ఈ జీవుడు. జ్ఞానస్వరూపుడు కాబట్టి అతడు స్వతంత్రుడు. అతడు స్వతంత్రుడు కాబట్టి అతడు ఇంకోటి కోసం పనిచేయడు. ఇతర వస్తువులను వాడుకుని తను భోగాన్ని అనుభవిస్తాడు, లేదా ఇతర వస్తువుల ద్వారా తను ప్రయోజనాన్ని పొందుతాడు. జడమైనటువంటి పంచభూతాల ద్వారానో లేదా మనస్సు, అహంకారము, బుద్ధి అని చెప్పిన వాటి ద్వారానో తను ప్రయోజనాన్ని పొందుతాడు. కాబట్టి ఇతను ప్రధానుడు లేదా ఇతనుడు పరుడు, శ్రేష్ఠుడు. ఈ పంచభూతాల కంటేను, అహంకారము, మనస్సు, బుద్ధి వీటికంటేను ఈ జీవుడనేటువంటి ప్రకృతి శ్రేష్టమైన ప్రకృతి. ఈ జీవుణ్ణి ప్రకృతిగా ఎందుకు తీసుకొచ్చాడు పరమాత్మ అంటే, ఈ జీవుడి వలనే
ఈ పంచ మహాభూతాలు లేదా పంచ సూక్ష్మభూతాలు కానీ స్థూల రూపానికి వస్తాయి. జీవుడు తను ఏదో ఒక జన్మలో లేదా ఆయా జన్మలలో అనేక రకాలైన భోగాలను సాధించుకోవటానికి, వివిధ భోగాలను సంపాదించుకోవటానికి వీరుగా సత్కర్మలనో దుష్కర్మలనో ఉపాసనల్లో మరొక వాటినో చేస్తూ వచ్చాడు. తన యొక్క కర్మలకు ఫలితాన్ని అనుభవించటానికి జీవుడు జన్మని ఎత్తవలసి ఉంది. ఆ ఫలితాలను అనుభవించటానికి, ఆ ఫలితాలకు అనుకూలంగా ఈ పంచమహాభూతాలు లేదా ఈ పరమాత్మ చెప్పినటువంటి 8 రకాలుగా ఉండేటువంటి ప్రకృతి స్థూల రూపానికి రావలసి ఉంది. స్థూల రూపానికి వచ్చేది ఆయా ప్రకృతిలే అయినప్పటికీ దానికి కారణం జీవుడు చేసుకున్నటువంటి కర్మలు. ఉదాహరణకి ఏ జీవుడికి ఏ రకమైన కర్మ లేకపోతే, వేడిని అనుభవించవలసిన కర్మ కానీ లేదా చలిని అనుభవించవలసిన కర్మ కానీ లేకపోతే, వేడి లేదు చలి లేదు, రెండు సూక్ష్మంగా ఉన్నట్లే, ఎవరికి నాది అనే భావన లేదు, నేను అనే భావన లేదు, ఆ సంస్కారానికి విలువ లేదు. కాబట్టి ఈ కర్మలు లేదా జీవులు చేసుకున్నటువంటి కర్మలు ఫలితాన్ని ఇవ్వాలంటే ఈ పంచమహాభూతాలు, ఈ ప్రకృతులు తమ తమ కార్యాలను, తమ తమ పనులను ప్రారంభించాలి. కాబట్టి వాటికి కూడా వెనకాల, వాటికంటే శ్రేష్టంగా, వాటికంటే ఉత్తమమైన స్థితిలో ఉండేటువంటి ప్రకృతి జీవుడు అనేటువంటి ప్రకృతి. ఈ జీవుడు తను జన్మలలో అనేక కర్మలను చేసుకుని, ఆ చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాన్ని అనుభవించటం కోసం ఈ ప్రపంచాన్ని తనే సృష్టి చేసుకుంటున్నాడు అనే మాట కంటే తనే సృష్టి చేసుకుంటున్నట్లు, తనే ఈ ప్రపంచాన్ని తన కర్మ అనేటువంటి డబ్బుతో కొనుక్కుంటున్నట్లు లేదా తను తయారు చేయించుకుంటున్నట్లు, తను కర్మ అనేటువంటి ధనాన్ని ఇచ్చి ఈ ప్రపంచాన్ని తయారు చేయించుకుంటున్నట్లు. కాబట్టి జీవభూతాం మహాబాహో, ఇది కూడా ఒక ప్రకృతే. ఈ ప్రకృతి యయేదం ధార్యతే జగత్, ఈ ప్రపంచాన్ని పట్టి నిలిపి ఉంచుతోంది. ఈ ప్రపంచాన్ని పట్టి నిలిపి ఉంచడానికి జీవుడి యొక్క కర్మలు అవసరం. జీవుల యొక్క కర్మలే లేకపోతే ఈ ప్రపంచం పుట్టవలసిన అవసరమే లేదు. ఈ ప్రపంచం పుట్టిందే జీవుల యొక్క కర్మలకు ఫలితాలను అనుభవించటానికి, ఆయా జీవులు ఫలితాలను అనుభవించటానికి ఈ ప్రపంచం పుట్టింది. కాబట్టి జీవుడి యొక్క పాత్ర లేదా జీవుడు కూడా ఇందులో చాలా పెద్ద ప్రకృతి. జీవుడి యొక్క పాత్ర ఈ ప్రపంచపు పుట్టుకలో ఉంది. అందువలన ఆ ప్రపంచంలో ఉండే ఆ ప్రపంచపు పుట్టుకలో జీవుడి యొక్క పాత్రను లెక్కేసుకుని పరమాత్మ జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని చెప్తున్నాడు. అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని ప్రత్యేకించి చెప్తున్నాడు. మొదటిది అపర ప్రకృతి. ఆ అపర ప్రకృతి తను చేసేటువంటి ఏ పనులకు తను భోగాన్ని అనుభవించదు, తన యొక్క గుణాల వలన ప్రయోజనాన్ని తనంతట తానుగా పొందదు, ఆ ప్రకృతి పొందదు, ఆ ప్రకృతి వలన పుట్టేటువంటి వస్తువులు కూడా పొందవు. కానీ రెండవ పర అనే ప్రకృతి, జీవుడు అనేటువంటి ప్రకృతి మాత్రం వాటి వలన ప్రయోజనాలను పొందుతున్నాడు. ప్రయోజనాల్ని పొందటానికి వీలుగా తను అనేక సత్కర్మలనో లేదా దుష్కర్మలనో ఇతర క్రియలనో చేసుకుని ఉన్నాడు. తను చేసుకుని ఉన్నాడు కాబట్టే ఈ ప్రపంచం ఇలా పుడుతోంది కాబట్టి జీవుడిని కూడా ప్రకృతి కిందే భావించాలి అని పరమాత్మ చెప్తున్నాడు. చెప్తూ అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని తన యొక్క రెండవ ప్రకృతిని కూడా ఈ శ్లోకంలో ఉంచాడు. మొదటి శ్లోకంలో మొదటి ప్రకృతిని అపరా ప్రకృతిని, రెండవ శ్లోకంలో పరాప్రకృతిని, జీవరూపమైనటువంటి ప్రకృతిని మన ముందు ఉంచాడు. ఈ రెండు ప్రకృతుల ద్వారా పరమాత్మను తెలుసుకునేటువంటి విధానం ఏమిటి అనే విషయాన్ని పరమాత్మ పై శ్లోకాలలో చెప్పబోతున్నాడు. చెప్పి ఆ పరమాత్మయే మూల ప్రకృతి అనే విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా విస్తారంగా పైన చెప్పబోతున్నాడు. ఆ చెప్పేటువంటి విషయాలన్నిటినీ మనం శ్రద్ధగా గమనించుకుంటూ మనకు ఈ పరమమూల ప్రకృతిని అన్వేషించేటువంటి సామర్థ్యం కలగాలి. ఆ పరమమూల ప్రకృతి మనస్సుకు హత్తుకోవాలి. ఈ ప్రకృతిని శాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే విధానాలు మనకు అలవాటు అవ్వాలి అని మనం శ్రద్ధగా ప్రార్థించుకుందాం. ఆ ప్రయత్నంలో మనం మూల ప్రకృతి యొక్క అన్వేషణ కోసం చేసేటువంటి ప్రయత్నంలో మనకు సహకరించవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం.